God bless sister. Yeah. పాడండమ్మా. నీరక్తమే నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నా బలము, నీరక్తమే నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నా బలము, నీరక్తధారలే ఇలా పాపికాశ్రయ బీచును, నీరక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీరక్తమే నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నా బలము, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, నీరక్తమే నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నా బలము, నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోనా, నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోనా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, నీరక్తమే నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నా బలము, పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, నీరక్తమే నీరక్తమే
నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నన్ వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ నన్ వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంతకు చేరిన ప్రతి ఒక్కరికి, ఈ వాక్యం వినటానికి ఆశ కలిగిన ప్రతి ఒక్క బిడ్డకు యేసయ్య మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు మన ఎడల చూపించిన తన మహాప్రేమను బట్టి ఈ విధంగా ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చి మన యొక్క జీవితాల్లో ఆయనని మన మార్గాలలో ఒక యోగ్యకరమైన అడుగులను వేయటానికి మన యొక్క జీవితాల్లో మనల్ని మనము సిద్ధపరచుకుంటూ మన విశ్వాస యాత్రలో మనం వేస్తున్న ప్రతి అడుగులను ఆయన చూస్తూ ఉన్న దేవుడు కనుక మనం ఆయన అనుగ్రహించినటువంటి కృపను, ఆయన మనకు అనుగ్రహించిన జీవాన్ని, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆయన రాజ్యపు పౌరసత్వాన్ని మనము గుర్తిరిగి దేవుని బిడ్డలుగా మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవునికి దూరంగా ఉన్నామని గుర్తిరిగి ఈ లోకంలో మనము దేవుని యొక్క ఉన్నతమైన మార్గంలో మనం నడుస్తున్నాం. అయితే ప్రియులారా, దేవుని రాకడకు సమీపంగా ఉన్న కాలంలో లోకము ప్రయాణిస్తూ ఉంది. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, ఉంటున్నటువంటి రాజులు, నాయకులు, ఉంటున్నటువంటి ప్రధానులు, అధ్యక్షులు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు,
దేవుని బిడ్డలుగా మనకి తెలియచేస్తున్న ఒక గుర్తు, ఆయన రాకడకు సూచనలన్నీ ప్రపంచంలో మన చుట్టూ కనపడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలుగా మనము ముందుకు అడుగులు వేయటానికి దేవుని సన్నిధిలో మనం ప్రత్యేకంగా దేవుడిచ్చిన పిలుపు వైపుకి మనము ఒక స్పష్టమైన అడుగులను వేయవలసిన వారమై ఉన్నాం. ఈ సంవత్సరము మనము చివరి దినాల్లోనికి వస్తూ ఉన్నాం. రానున్న నూతన సంవత్సరం కొరకు ఈ యొక్క నెలలో ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరూ ఈ కన్ఫెషన్ మంత్ లో ప్రభు పాదాల చెంత నిలిచి ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే రానున్న సంవత్సరంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు ఇచ్చిన ఆ వాగ్దాన వాక్యాన్ని చేత పట్టుకొని దేవునికి మహిమకరంగా మనము ముందుకు అడుగులను వేయటానికి దేవుని సన్నిధిలో మనం ఆశతో ఉన్నాం. అయితే ప్రభు మన యొక్క జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి ప్రతి వాగ్దానము దేవుడు నిశ్చయంగా ఆయన తన కాలంలో నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మనము కొన్నిసార్లు ఆ వాగ్దానాన్ని విశ్వసించి దానికి అనుగుణంగా మనల్ని మనము సిద్ధపరుచుకుని నడుస్తూ ఉంటాం. కానీ ఆ వాగ్దాన సమయాన్ని దేవుడు నిర్ణయించాడు కనుక ఆ సమయంలో ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తారు. కాబట్టి మనము సుమయను వలె దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానమును పరిపూర్ణంగా విశ్వసించి దేవుని యొక్క ప్రణాళిక వైపుకు మనము నడవలసిన వారమై ఉన్నాం. రానున్న 2025 కొరకు దేవుని సన్నిధిలో గత అక్టోబర్ మాసం నుంచి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు యేసయ్య మినిస్ట్రీ కొరకు దేవుడిచ్చిన వాగ్దాన వాక్యము దానియేలు గ్రంథంలో నుంచి 11వ అధ్యాయము 32వ వచనము మనందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి మాట. అది తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేసెదరు. ఆమేన్. ప్రభువు తన యొక్క లేఖన సత్యాన్ని దేవుని సన్నిధిలో దేవుని మహిమ కొరకై మనందరి జీవితాల్లో ఆయన తన ఆత్మ ద్వారా నెరవేర్చును గాక. ఆమేన్. పిల్లరా, విశ్వాస జీవిత ప్రయాణంలో దేవుని జీవము కలిగిన మార్గంలో మనం నడవటానికి మొదలు పెట్టినప్పుడు మన చుట్టూ చాలా మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారి మధ్యలో నుంచి ఒక జీవము కలిగిన దేవుని యొద్దకి మనం వచ్చి ఉన్నాం. అదే మన జీవితాలకి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఏర్పాటు. అందుకే యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్య జీవము అని చెప్పారు. ఆయన తండ్రికి విజ్ఞాపన చేయటానికి తన పరిచర్యను ఈ లోకంలో ముగింపుకు వచ్చినటువంటి సమయంలో ఆయన తండ్రి యొద్ద ఆ హై ప్రీస్ట్ ప్రేయర్ చేయటానికి ముందు
ఆ అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు వారిని మన యొక్క జీవితాల్లో పరిపూర్ణంగా ఎరిగి ఉంటే మనము నిత్య జీవంను పొందుతాం. అయితే దానియేలు ద్వారా దేవుడు అంటున్నాడు, ఆ నిత్య జీవం పొందటం ఒక్కటే కాదు, ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాస ప్రయాణంలో దేవునికి మహిమకరంగా ఈ లోకంలో తన దేవునిని ఎరుగువారు ఆ బలము కలిగి గొప్ప కార్యాలను జరిగించేవారిగా ఉంటారని, గొప్ప కార్యాలను చేసేవారిగా ఉంటారని దేవుని లేఖనము తెలియచేస్తుంది. ఒక దైవజనుడు ఒక మాట చెప్పారు, ఇద్దరు విశ్వాసులు ఉన్నారు, ఒక విశ్వాసి సంఘము లోపల ఉన్నాడు, ఇంకొక విశ్వాసి సంఘమునకు వెలుపట ఉన్నది. ఆ సంఘము లోపల ఉన్నటువంటి విశ్వాసి ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివాడు. ప్రతిరోజు ఆయనతోనే ఉంటున్నాడు, దివారాత్రులు ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నాడు. కానీ దేవుని యొక్క భద్రత ఏమిటో, దేవుడు అనుగ్రహించేటువంటి కాపుదల ఏమిటో, దేవుని ఏర్పాటు ఏమిటో తన యొక్క జీవితంలో ఎరుగని వాడుగా ఆ యొక్క ప్రవక్తతో కూడా కలిసి నడుస్తూ ఉన్నాడు. ఒక దినాన శత్రువు యొక్క సైన్యము ఆ ఎలీషా ఉన్న ఆ కొండ చుట్టూ చుట్టుకున్నప్పుడు ఉదయాన్నే లేచి చాలా ఆందోళన పడుతూ ఉన్నాడు. కానీ దైవజనుడు తన యొక్క కన్నులను తెరిపించటానికి, దేవుడు సిద్ధపరిచిన ఆ భద్రతను అతనికి చూపించటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనను మనం చూస్తే, సంఘానికి వెలుపల దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని జీవము కలిగిన ఆత్మ చేత ప్రేరేపించబడి ఒక చంటి బిడ్డగా ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క చిన్నది 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆవిడ చెరపట్టబడి ఒక బానిసగా వెళ్ళి, మనకు తెలుసు నయమాన్ అనేటువంటి సైన్యాధిపతి ఇంట్లో ఉంటూ ఆవిడ 3వ వచనంలో 5వ అధ్యాయంలో షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏనిల వాడు ఉండవాలనని నేనెంతో కోరుచున్నాను అంటుంది. ఎందుకనంటే ఆవిడ సేవిస్తూ ఉన్న దేవుడు, ఆ దేవుని యొక్క బలము, ఆ దేవుని యొక్క సామర్థ్యము ఎరిగినదై, తాను చెరలో ఉన్నా, తాను బానిసగా ఉన్నా, తన యొక్క జీవితంలో తన చుట్టూ తన అనేవారు లేకపోయినా సరే, తాను ఆ యొక్క జీవము కలిగిన దేవుణ్ణి ప్రత్యక్షపరచటానికి ఆవిడ సిద్ధంగా కనపడుతూ ఉంది. దేవుని చేత బలపరచబడి గొప్ప కార్యాలను ప్రత్యక్షపరచటానికి ఆవిడ ఎదురు చూస్తూ ఉంది. ఆ చిన్నది 15వ వచనంలో మనము చూడగలుగుతాం,
అప్పుడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమందంతట యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవుని సన్నిధిలో ఒక అన్య దేశపు సైన్యాధిపతికి దేవుడు ఎవరో ఆయన ప్రభావాన్ని చూపించి దేవుని సన్నిధానం చెంత వ్యక్తిని నిలబెట్టినటువంటి ఒక బిడ్డగా మనము ఆ యొక్క ఇశ్రాయేలు చిన్నదానిని చూస్తాం. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం ఆరాధిస్తున్న దేవుడు తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనను ఆయన మహిమ కలిగిన ఏర్పాట్లో ముందుకు నడిపిస్తున్న పరిశుద్ధ ఆత్మ దేవుడు, త్రియేక దేవుడుగా మన యొక్క జీవితాల్లో ఆయన ఉన్నతమైన ఉద్దేశము మన జీవితాల్లో నెరవేర్చడానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తుండగా మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి ఏ విధమైనటువంటి ఏర్పాటుతో ఎరిగి ఉన్నాం. మన ఇంటలెక్చువల్ ఫెయిత్తో లేక నాలెడ్జ్తో మనము దేవుని వెంబడిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, లేక దేవుణ్ణి దేవునిగా మనము గుర్తెరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆయన చేత బలము పొంది గొప్ప కార్యాలను దేవుని కొరకు జరిగిస్తూ ఉన్నామా? విలియం కేరీ గారి గురించి ఒక స్లోగన్ ఉంది. ఏమనంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టు, దేవుని నుంచి గొప్ప కార్యాలను ఆశించు అని. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్స్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి సరైన విధంగా మనము ఎరిగి ఉంటామో, మనము ఏమిటో ఆయనకు తెలుసు. మన అందరి హృదయాలను దేవుడు ఎరిగిన వాడని దేవుని బిడ్డలుగా మనము గుర్తెరిగిన వారంగా ఉండాలి. దేవుడు హృదయ రహస్యాలను ఎరిగిన వాడని 44వ కీర్తన 21లో మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఎలాగ ఎరిగి ఉన్నాం? ఆనాడు సమరయ స్త్రీ, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూశాను, ఈయన మెస్సియా కాడా అని వెళ్ళి ఆ ఊర్లో వారితో చెబితే వాళ్ళందరూ ఆవిడ మాట విని ఆయన దగ్గరకు వచ్చి, ఇంతకు ముందు నీవు చెప్పిన మాటను బట్టి మేము వచ్చాము, కానీ ఇప్పుడు ఆయన మేము ప్రత్యక్షంగా చూచి ఆయనని మేము తెలుసుకుని నమ్ముచున్నామని లోకరక్షకుడని 4:42లో యోహాను సువార్తలో సాక్ష్యం ఇస్తారు. దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాల్లో మనం ఎలాగూ యేసయ్యను ఎరిగి ఉన్నాం, మనం ఆరాధిస్తున్న తండ్రిని ఎరిగి ఉన్నాం. మన యొక్క జీవిత గమనాల్లో
మనం ఎరిగి ఉన్న దానిని బట్టి మనము ఆయనని, ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతను లోకానికి వెల్లడిపరచగలుగుతాం. ఫినెహాసు ఆయన పరిశుద్ధుడని, ఆయన కన్నులు ఈ భయంకరమైనటువంటి ప్రతికూల స్థితులను చూడలేవని తన యొక్క జీవితంలో తాను గుర్తెరిగిన వాడై దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని సన్నిధిలో సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో మనం చూచినప్పుడు దేవుని సన్నిధానం చెంత నిలువబడి ఆ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఆ భయంకరమైన ప్రతికూల స్థితుల విషయంలో దేవుని సన్నిధానం చెంత ప్రాయశ్చిత్తము చేయటానికి 11వ వచనంలో చూస్తే, వాని మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. దేవుని సన్నిధిలో దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మనము ఫినెహాసు వలె దేవుని సన్నిధానం చెంత మనము దేవుడు పరిశుద్ధుడని, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులను ఏమాత్రమును చూస్తూ సహించే దేవుడు కాదని మన యొక్క జీవితాల్లో మనము గుర్తెరిగితే దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము దేవుని సన్నిధిలో నిలబడి ఆనాడు ఆయన ఫిజికల్ గా ఒక ఆయుధాన్ని తీసుకుని పరిహారం చేస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము పోరాడిన శరీర ప్రకారంగా మేము పోరాడమని, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావని, అవి శత్రువు ఎదుట దుర్గాలను పడద్రోయజాలినంత శక్తి కలిగినవని. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత నీవు నీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగి ఉంటే, నీ దేవుని యొక్క గుణలక్షణాలని నీవు ఎరిగి ఉంటే, ఆ గుణలక్షణాలు మొదట నీ యొక్క జీవితంలో నీవు కలిగి ఉండటానికి దేవుని పాద సన్నిధానం చెంత దేవునికి మహిమకరంగా ఆయన యొక్క స్వభావంలోనికి, ఆయన గుణలక్షణాల్లోనికి నీవు అడుగులను వేయటానికి నిన్ను నీవు సిద్ధపరచుకుని దేవుని పాద సన్నిధానం చెంత నీవు అడుగులను వేయగలుగుతావు. ఆనాడు యోబైతే నా విమోచకుడు సజీవుడని నేను ఎరిగి ఉన్నానని దేవుని సన్నిధానం చెంత తాను సాక్ష్యమిస్తూ యోబు గ్రంథం 19:25లో నిశ్చయంగా నేను ఈ శరీరంతోనే ఆయనని చూస్తానని దేవుని సన్నిధానం చెంత తన యొక్క మార్గంలో ఒక నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఆయన బలము పొందుకుని మరలా పసిబిడ్డ దేహము వలె తాను ఈ లోకంలో తాను దేనినైతే పోగొట్టుకున్నాడో దాన్ని అంతటినీ మరి తిరిగి రెండింతలుగా పొందుకొనటానికి దేవుడు అద్భుతకరంగా తన ఆత్మతో బలపరిచి ఆయనని లేవనెత్తాడు. ఈ యొక్క దినాల్లో
దేవుని సన్నిధానం చెంత నీ యొక్క విశ్వాస ప్రయాణంలో నీవు ఆరాధిస్తున్న ప్రభువుని ఏ విధంగా నీ యొక్క జీవితంలో ఎరిగి ఉన్నావో ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆ కృపను చూచినప్పుడు తన యొక్క జీవితంలో ఇదిగో నిశ్చయంగా పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడనేటువంటి మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనదని, అందుకు నేను పాపులలో ప్రధాన పాపినని, ఆయనే నన్ను రక్షించాడని తన యొక్క జీవితంలో ఆయనను ఎరిగి నిశ్చయంగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఈ లోకంలో ప్రత్యక్షపరుస్తూ ఆ కృపా సువార్తను ఈ లోకంలో వెల్లడిపరుస్తూ నిశ్చయంగా ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన ఆత్మను, ఆయన అభిషేకాన్ని తన యొక్క జీవితం ద్వారా లోకానికి ప్రత్యక్షపరుస్తూ ఈ లోకంలో అనేక ఆశ్చర్యకరమైన కార్యాలని లోకంలో వెల్లడిపరిచి దేవుని ఉన్నతమైనటువంటి రాజ్యం కొరకై దేవుడు సిద్ధపరిచిన సంఘం అనే వ్యవస్థకి ఒక శ్రేష్టమైన రాజ్యాంగాన్ని దేవుని సన్నిధి నుంచి తీసుకుని వచ్చి తన యొక్క జీవితంలో ఇదిగో ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదునని తనను తాను మరుగు చేసుకుని తనకు కలిగినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతలను బట్టి తాను ఆ దేవుని ప్రభావమును తన జీవితంలో రుచి చూచిన విధానాన్ని ఆనాడు కొరింథీ సంఘముతో వెల్లడిపరుస్తూ ఈ లోకంలో ఒక సాధారణమైనటువంటి మానవ జీవిత ప్రయాణము దేవుని కుమారుడుగా, కుమార్తెగా పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణాలని, ఆయన యొక్క స్వభావాన్ని ఈ లోకానికి ప్రత్యక్షపరుస్తూ దేవునికి మహిమకరమైన కార్యాలను ఈ లోకంలో వెల్లడిపరిచేదిగా ఆయన ప్రత్యక్షపరిచాడు. ఆనాటి కాలంలో తీతుకి ఆయన తన పత్రికను రాస్తూ మొదటి అధ్యాయము 16వ వచనంలో చాలా మంది దేవుణ్ణి ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు అసహ్యులుగా, అవిధేయులుగా, దేవుని బిడ్డలుగా చేయాల్సిన ప్రతి సత్కార్యాలను వాళ్ళు చేయకుండా వాళ్ళు భ్రష్టులైపోయి తమ యొక్క క్రియల వలన దేవుణ్ణి ఎరగనట్టుగా వాళ్ళు ఉన్నారు అని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈనాటి కాలంలో మన చుట్టూ అనేక మంది దేవుని గురించి బోధించగలిగిన వాళ్ళు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పగలిగిన వాళ్ళు, ఆయన సత్యవంతుడని, ఆయనలో ఏ చెడుతనము లేదని, ఆయన నిశ్చయంగా ప్రేమాస్వరూపి అని, ఇలాగూ దేవుని గురించి విస్తృతంగా చెప్పగలిగినటువంటి వారు ఆ దేవునిని
ఎరిగిన వారై ఉండి దేవునికి మహిమకరంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితులను ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క అడుగులు దేవుని ఎరగనట్లుగానే వాళ్ళు ఉన్నారని పౌలు గారు వాళ్ళ క్రియల వలన వాటి కనపడుతున్నాయి. అలాగూ మన యొక్క జీవితాల్లో మనం ఉంటూ ఉంటే ప్రభు సన్నిధానం చెంత ఆయన రాకడ సమీపముగా ఉన్న కాలంలో ఇంకా ఆయనను గురించి మన యొక్క జీవితాల్లో పరిపూర్ణంగా తెలుసుకొనటానికి ఆనాడు మార్తా మరియలైతే యేసయ్యను చూడగానే, అయ్యా నిశ్చయంగా నీవు ఇప్పుడైనా సరే తండ్రిని వేడుకుంటే తండ్రి నిశ్చయంగా నీవు ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తాడని మేము ఎరిగి ఉన్నామయ్యా అంటున్నారు. మన యొక్క జీవితాల్లో ఆ విధంగా ప్రభువైన యేసు క్రీస్తుని మన మార్గాలలో తండ్రికి మనకి మధ్యవర్తిగా మన యొక్క జీవితాల్లో మన కొరకు తండ్రి ఎదుట నిరంతరము విజ్ఞాపన చేస్తున్నటువంటి వారిగా, మన నిమిత్తము తన రక్తపాత్రను చేతబట్టుకుని తండ్రి ఎదుటికి మనము ధైర్యంగా కృపాసనం యొద్దకు వెళ్ళటానికి మన ప్రార్థనలను ఆయన పరిశుద్ధ ధూపార్తిలోనికి తీసుకుని తండ్రి తన కార్యాలను జరిగించటానికి ఆయన ఎదుట మన నిమిత్తం ఉన్నాడని మనం ఎరిగి, పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా తండ్రి పనిచేస్తున్నారో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన పక్షంగా తండ్రి ఎదుట నిలబడుతున్నారో మనము గుర్తిరిగి దేవుని యొక్క సన్నిధిలో మనము బలము పొందుకొని, ఆనాడు పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో నీకున్నటువంటి తలాంతులను బట్టి నా హస్త నిక్షేపణము ద్వారా నీకు కలిగిన వరాన్ని బట్టో కాదు, కానీ నీవు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపచేత బలవంతుడవు కమ్మని ఆయన తిమోతిని సిద్ధపరుస్తూ తన ఉన్నతమైనటువంటి పనిని మహిమకరంగా కొనసాగించటానికి తిమోతిని ఆయుత్తపరిచినట్లుగా దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి ఆనాడు యేసు క్రీస్తు ప్రభువు తన కార్యాన్ని సంపూర్తి చేసి ఆది అపోస్తలులకు నిశ్చయంగా ఆ దేవుని యొక్క ప్రభావాన్ని, ఆ దేవుని గుణలక్షణాలను వారు గుర్తెరగటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో వాళ్ళు ఆయనని పరిపూర్ణంగా తెలుసుకొనటానికి ఆ పరిశుద్ధ ఆత్మాభిషేకంతో వాళ్ళు ముందుకు అడుగులను వేయటానికి యేసుక్రీస్తు వారు సిద్ధపరిచినట్లుగా యోహాను ఆనాటి సంఘంతో మాట్లాడుతూ, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, మీరు ఆయన ద్వారా అభిషేకము పొంది ఉన్నారు గనుక
మీరు కూడా మీ ఎదుటున్న పరిస్థితులను మీరు ఎరిగిన వారుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క కాలంలో రక్షించబడిన ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నింపబడిన వాడే తండ్రి ఏ విధంగా ఈ లోకంలో పనిచేస్తున్నారో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన పక్షంగా నిలువబడి దేవుని ఉన్నతమైన ఏర్పాటుని మనం జరిగించడానికి ఆయన మన పక్షంగా తండ్రి యొద్ద ఉన్నారో మనము గుర్తెరిగి మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఆ దేవునిని, త్రియేక దేవునిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఏర్పాటుని మనము గుర్తెరిగి ఆయన చేత బలము పొందితే, ఆనాడు దానియేలు ఆ విధంగా నిలబడినప్పుడు దానియేలును దేవుడు ఎక్కడ ఉంచాడంటే మికాయేలును బలపరచటానికి దేవుడు దానియేలును తీసుకుని వెళ్ళాడు. మీరు ఆ వాక్యాన్ని చదువుతా ఉంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమున మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడి తిని అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దానియేలు వలె ఆ పరసంబంధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని నీవు కలిగి ఉంటే, దేవుడు పంపించిన దూతలు నీ యొక్క పిలుపును, నీ ద్వారా దేవుడు జరిగించాలనుకున్న ఏర్పాటును సంపూర్తి చేయటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిచర్యను నీవు తుదముట్టించటానికి దేవుడు అనుగ్రహించిన ఆ దూతలనే బలపరిచేటువంటి వారిగా, స్థిరపరిచేటువంటి వారిగా దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో నీవు, నేను జీవము కలిగిన దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఒక సాధారణమైన వ్యక్తులుగా మనని గురించి మనం యోచించుకోవచ్చు. ఎస్, మామూలుగా మనము చూస్తే మనము సాధారణమైన ప్రజలమే. కానీ దేవుని పిలుపులోనికి, దేవుడు మనల్ని ఉంచిన స్థానంలోనికి, దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికలోనికి మనం వెళ్ళినప్పుడు నిశ్చయంగా మనము కాదు, ఆ బలవంతుని చేతిలో ఒక బాణాలు లాంటి వారు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క హస్తములో ఆయనకు మహిమకరంగా నిలవబడేటువంటి ఒక గొప్ప సాధనాలం మనం. ఆయన వినియోగించే ఒక శక్తివంతమైన ఆయుధాలం మనం. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత నీవు ఆ విధంగా దానియేలు వలె దేవుని సన్నిధిలో ఆ పరసంబంధమైన దేవుని జ్ఞానం కొరకు, సొలొమోను యొక్క జ్ఞానము ఆకాశం క్రింద భూమి మీద అయితే, దానియేలుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుని మహోన్నతమైనటువంటి ఏర్పాట్లు,
ఆ ఆత్మ మండలంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలను చూడగలిగిన స్థితిని దేవుడు దానియేలుకి ఇచ్చారు. కాబట్టి నీవు ఆ జీవము కలిగిన దేవుని బిడ్డగా ఆ దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు నీవు అలాగా ఆత్మ సంబంధమైన ఆ యుద్ధాలను చేయటానికి దేవుని సన్నిధిలో నిలబడి దృశ్యంగా నీ ఎదుటున్న ప్రతికూల పరిస్థితులను వైపుకి చూడకుండా దాని వెనక ఉన్నటువంటి ఆ దేవుని కార్యాల కొరకు నిదానించి చూస్తూ మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తూ ఉన్నామని, ఆ దృశ్యంగా ఉన్న ప్రతికూల స్థితుల వెనుక దేవుడు సిద్ధపరిచిన ఎన్నో మేలైన కార్యాలున్నాయని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ప్రభు సన్నిధిలో రానున్న నూతన సంవత్సరంలో దేవుడు ఆ విధంగా నీ ఆత్మ నేత్రాలను తెరిచి నీ యొక్క ఆత్మ సంబంధమైన చెవులకు సున్నతిని కలుగజేసి, అలాగే దేవుడు నీకు ఇచ్చిన అభిషేకము నీవు సమస్తాన్ని ఎరిగి ఉండేటట్లుగా నీ ఎదుటున్న మార్గంలో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉండగా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ జీవము కలిగిన దేవుని సైన్యములో ఉన్నావని, ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు నీ కొరకు ఉద్దేశించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నీవు నిలబడి ఆయన అనుగ్రహించిన అధికారంతో, ఇదిగో నాకు భువి అందును ఆకాశమందును సర్వాధికారము గలదని యేసుక్రీస్తు వారు ఏ విధంగా చెప్పారు, అలాగూ నీవు నా యందు విశ్వాసముంచువాడు నేను చేసిన కార్యాలు చేస్తాడు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాటను నీవు జ్ఞాపకము చేసుకుని ఆ జీవము కలిగిన దేవుణ్ణి, ఆయన ఉద్దేశాన్ని నీవు గుర్తెరిగి నీ ఎదుట ఉన్న పరిస్థితుల మధ్యలో నీవు ఒక యోగ్యకరమైన విధంగా దేవుని ఆత్మ చేత రేపబడిన వాడై ఫినెహాసు వలె ఆ యొక్క బానిసగా ఉన్నటువంటి ఆ చంటి బిడ్డ వలె దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఈ లోక సంబంధమైనటువంటి పోరాటాల్లో దేవుడు పంపే పరిచారక దూతలకు సైతము సహాయకరంగా నిలబడినటువంటి దానియేలు వలె నీవు దేవుని సన్నిధిలో నిలవబడి దేవుడు నీ ద్వారా చేయించాలనుకున్న గొప్ప కార్యాలను జరిగించటానికి నిన్ను నీవు ప్రభు పాదాలకు అప్పగించుకో. నీ క్రియలే నీవు దేవుణ్ణి ఎరిగినావో లేక దేవుణ్ణి ఎరగనన్నట్లుగా ఉన్నావో అవి వెల్లడిపరిచేవిగా ఉంటూ ఉండగా నిన్ను నీవు ప్రభు పాదాలకు అప్పగించుకుని నీ క్రియల్లో ఉన్నటువంటి లోపాలను నీవు సరిచేసుకుని నిశ్చయంగా నీ క్రియలు ఆయన ఎరిగిన వాడని, ఆయన పాద సన్నిధానం చెంత ఆయనకు మరుగైనది ఏది లేదని నీవు ఆ విశ్వాస సంబంధమైన క్రియలను చేస్తూ దేవుని సన్నిధిలో నీవు నిలవబడు.
నీవు జరిగించే కొన్ని సాధారణమైన కార్యాల ద్వారా దేవుడు తన సాధారణమైనటువంటి దేవుని యొక్క బలాన్ని కనపరచడానికి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా రానున్న నూతన సంవత్సరం కొరకై ప్రభు పాద సన్నిధానం చెంత ఇంకనూ ఆయనను గూర్చి, ఆయన మహిమ కలిగిన ప్రణాళికను గురించి, ఆయన నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశాన్ని గురించి నీవు ఎరిగి ఉండి ఆయన సన్నిధిలో నీవు ఆయుత్తపరచుకో. దేవుడు తన పరిపూర్ణమైన ఆత్మ బలముతో, తన ఆత్మాభిషేకముతో నిన్ను నింపి, ఆనాడు పేతురుని ముమ్మారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు నీవే ఎరుగుదువో అని చెప్తున్నాడు ఆయన. అలాగూ నీవు దేవుని సన్నిధిలో ఎస్ ప్రభువా నేనేమిటో నీవే ఎరుగుదువు అని నీవు దేవుని సన్నిధానం చెంత చెప్పగలిగిన స్థితిలో ఉంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలను జరిగించడానికి, దేవుడు నిన్ను బలపరిచి ఆయన పరిపూర్ణమైన ఆత్మ వరాలతో, ఆయన మహిమ కలిగిన పరిచర్య వరాలతో తన మహిమ కలిగిన కార్యాలను జరిగించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాగూ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు ఆయుత్తపరుచుకునండి. ఏదో ఈ లోక జీవం వరకు మాత్రమే, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న ప్రజలు జీవించేటువంటి జీవిత ప్రయాణానికి మాత్రమే ఈ లోకంలో ఆయనను వెంబడించే వారంగా మనం ఏమాత్రం ఉండాలని కోరుకోవట్లేదు. ఆయనను ఎరిగిన వారిగా, ఆయన చేత ఎరుగబడిన వారిగా, ఆయన బలాన్ని ఈ లోకంలో వెల్లడిపరచగలిగిన వారిగా, ఆయన కొరకు గొప్ప కార్యాలను తలపెట్టేవారిగా, ఆయన నుంచి గొప్ప కార్యాలను లోకానికి ప్రత్యక్షపరిచేవారిగా ప్రభు మనల్ని నిలబెట్టి నడిపించుగా. ఆమేన్. మహోన్నతుడా మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. నీవు ఎలాంటి ప్రేమమయుడవు తండ్రి. నీ ప్రేమ నాయనా ఈ లోకంలో అగాధ జలములు ఆర్పజాలని ప్రేమ. అనేక పర్యాయాలు నిన్ను బాధించిన, అనేక పర్యాయాలు నానైనా నిన్ను ఎరగమన్నట్టుగా ప్రవర్తించిన వారిని సైతం నీవు నీ ఓరిమి చొప్పున, నీ దీర్ఘశాంతము చొప్పున నీవు ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చిన దేవుడవు నీవై ఉన్నావు. ఈ యొక్క కాలంలోనే నిన్ను పరిపూర్ణంగా ఎరిగిన వారిగా, వారి క్రియల ద్వారా వాటిని వెల్లడిపరిచే వారిగా, మరి ప్రాముఖ్యంగా నీ చేత ఎరుగబడిన వారిగా నీవు అప్పగించినటువంటి నీ యొక్క బాధ్యతను నీ పరిపూర్ణమైన ఆత్మతో అభిషేకముతో నెరవేర్చినట్లు కృపద ఇచ్చి నీ బిడల యొక్క అతిక్రమ దోషాలను మీరే కనికరించి యేసుక్రీస్తు ప్రభువా నీ రక్తము చేత శుద్ధీకరించి మా జీవితాలను నీ నిమిత్తము, నీ మహిమ నిమిత్తమైనటువంటి ఒక పాత్రలుగా
ఈ లోకంలో యజమాని వినియోగించుకునేటువంటి ఒక శక్తివంతమైనటువంటి సాధనాలుగా బిడ్డలను మీరు ఆయుత్తపరచు. మహిమ మీరు తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము, త్రియేక దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత తొట్టిల్లకుండగా మనలను కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగినటువంటి దేవుని సన్నిధి మన ఎదుటున్నటువంటి నూతన సంవత్సరంలో ఆయన జీవము కలిగిన వాగ్దానమును నెరవేర్చడం కావలసిన శక్తివంతులుగా చేసి మనల్ని నడిపించి ఆయనకు మహిమకరంగా నిలబెట్టునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, సిలువ రక్తమే ఇచ్చే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం. యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం. మనకు ఆశీర్వాదము కలుగునుగా. ఆమేన్. ఆమేన్.